నమస్తే చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, ఇన్సోమియాకి హోమియోపతిలో మందు లేదంటారు కదా? ఇన్సామ్నియాలో హోమియోపతికి మందు లేదని అంటారు సరే, కానీ ఇంకోటి కూడా చెప్తారు. ఉమ్. హోమియోపతి చాలా మెల్లగా పనిచేస్తుంది. స్లో అండ్ స్టడీ. కానీ చాలా మంది హోమియోపతిని నమ్మరు. అవునా కదా? అట్లనే ఇప్పుడు నా నోషన్ మారింది సార్. ఇప్పుడు హోమియోపతిని కూడా నమ్ముతున్నారా నేను అనుకుంటున్నాను. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? అంటే బికాస్ మీరు పేషెంట్స్ ని చాలా మాట్లాడుతూ మంది ఉంటారు. టెంప్ట్ అయిపోయి వస్తారు వీడియోలు చూసి. ఇప్పుడు నా వీడియో చూసి కొందరు వచ్చి నాకు ఏమన్నా తెలుసా, అసలు నాకు హోమియోపతి అంటే భరోసానే లేదు, మీ వీడియో చూసి వస్తున్నాను అనేసి కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. అట్లనే కాదు, చాలా మంది ఇప్పటికీ హోమియోపతిని నమ్మరు. అట్లనే స్టార్టింగ్ లో కూడా చాలా మంది నమ్మకపోతుండే. నమ్మరు అంటే కాజెస్ కొందరు స్లో అని అనుకుంటారు, కొందరు నమ్మరు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేసి పేరు పడిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్ కూడా. కానీ ఏదో వాళ్ళ మైండ్ లో ఎవరో వేసిన థాట్, ఇప్పుడు పర్పల్ కలర్ అంటే మీ మైండ్ లో ఒక పర్పల్ ఇట్లా ఉంటది అనేసి వస్తుంది. ఏదో వినలేని కలర్ గురించి మీ థాట్ లో వస్తే ఫస్ట్ ఏం థాట్ వస్తుంది, ఏం ఆ కలరే ఉండదు. అయితే అట్లా అయితే డాక్టర్ జేమ్స్ టైలర్ కెంట్ అనేసి ఒక అతను ఉండే. ఈయన ఎవరంటే, ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో సుశ్రుత వైద్యులు, మళ్ళీ దాని తర్వాత చరక వైద్యులు, వీళ్ళు ఎంత స్టాల్వర్డ్స్, అట్లా హోమియోపతిలో ఆయన వన్ ఆఫ్ ది అట్లా అన్నమాట. ఓకే. అయితే ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉండే. వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ కి నిద్ర లేని సమస్య. 20 ఏండ్ల నుంచి నిద్ర రాలేదు. సో ఇది ఆ కాలం నుంచే ఉంది ప్రాబ్లం, నిద్ర లేని సమస్యనా? అవును. ఏ కాలం మేడం? 18th సెంచురీ. ఇప్పుడు ఈ వాతావరణానికి స్ట్రెస్ కోసం ఇప్పుడు అలా వస్తుంది అనుకుంటున్నాం కదా, బట్ కాదు, గతంలో కూడా ఉండేది. స్ట్రెస్సులు ఎప్పటికీ ఉంటాయి కదా మనిషికి. 20 years నుంచి వీళ్ళ వైఫ్ కి నిద్ర లేదు. మొత్తం లోకంలో తీసుకోలేని మందు అంటే ఒకటి హోమియోపతినే. మొత్తం లోకంలో తీసుకోలేని మందు అంటే ఒక హోమియోపతినే. హోమియోపతి తప్ప అన్ని ట్రై చేసింది ఆల్రెడీ ఫెయిల్. అయితే ఇప్పుడు ఈసారికి కూడా అసలు హోమియోపతి అంటే నమ్మకం లేకుండే. అయినా వీళ్ళ వైఫ్ వాళ్ళ దోస్తు ఎవరో చెప్పిండ్రు, అరే ఫలానా డాక్టర్ని మందు తీసుకో, హోమియోపతి మందు ఇస్తారు, మెల్లమెల్లగా తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గుతుంది అన్నారు. సరే అనేసి వీళ్ళ వైఫ్ చాలా రోజులు, అరే ఆయనని పిలువు రిక్వెస్ట్ చేయి. ఈయన చాలా పెద్ద అయినా ఉండే ప్రొఫెసర్, చాలా గొప్ప మ్యాథమెటిషియన్ ఉండే. పిలిస్తే ఒక అతను వచ్చిండ్రు, హోమియోపతి డాక్టర్. వాళ్ళ వైఫ్ తోటి 2.5 గంటలు మాట్లాడిండు. అంటే హోమియోపతిలో చాలా డీప్ కేస్ టేకింగ్ అడుగుతాం. మనకు ఫస్ట్ 10 minutes లోనే అర్థం అయిపోయింది ఈ పేషెంట్ కి మందు అంటే సట్ అని రాసి ఇచ్చేస్తాం. అర్థం అవ్వలేదంటే అడుగుతూనే ఉంటాం క్వశ్చన్లు. ఇవి చూసి ఈ కెంట్ సార్ కి ఏమనిపించిందంటే, ఈయన ఏంది డాక్టరా, ఇన్ని క్వశ్చన్లు అడుగుతుండు, ఎప్పుడు తింటావు, ఏం తింటావు, ఎప్పుడు పడుకుంటావు, మీకు పడుకుంటే అసలు నిద్ర రాదా, ఏమైనా కలొస్తుందా, ఏమైనా అవుతున్నట్టు అనిపిస్తుందా, ఏమైనా స్ట్రెస్ ఉండేనా, 10 ఏళ్ల బ్యాక్ ఏం స్ట్రెస్ ఉండే, చలికాలం ఇష్టమా, వేడికాలం ఇష్టం, ఇవన్నీ క్వశ్చన్లు అవసరమా అనేసి ఆయన అనుకున్నాడు. ఇట్లా ఆయన 2.5 గంటలు మాట్లాడి మందు టేబుల్ మీద పెట్టి ఆయన వెళ్ళిపోయింది. ఈ మందు రోజుకి 2 సార్లు వేసుకోవాలి. పొద్దుగాల ఒకసారి, పొద్దుమికి ఒకసారి వేసుకోవాలి. వీళ్ళ వైఫ్ ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి పడుకోలేదు, 20 ఏండ్ల నుంచి. హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది, స్లో పనిచేస్తుంది. ఇవాళ వాడడం స్టార్ట్ చేస్తే ఓ 15 రోజులకి, 20 రోజులకి, నెల తర్వాత మెల్లగా నిద్ర స్టార్ట్ అవుతుంది. వాళ్ళ వైఫ్ మందు తీసుకున్నాక ఈయన పని చేసుకుంటాడు. ఓ 15 నిమిషాలు ఏదో పని చేసుకొని చూసినప్పుడు వరకు వాళ్ళ వైఫ్ నిద్రపోతుంది. 20 ఏండ్ల నుంచి పడుకోలేని మనిషి ఒక్క డోస్ హోమియోపతి మందు తర్వాత 15 నిమిషాల్లో ఆమె నిద్రపోయింది. అయితే అతనికి అది మార్చేసింది, ఈ ఇన్సిడెంట్ మార్చేసింది. అండ్ ఆయన టోటలీ హోమియోపతి చదివి మళ్ళీ దాంట్లోనే ఒక నిపుణ స్థాయికి ఆయన వెళ్ళిపోయింది. అట్లా ఉంటది హోమియోపతి. ఫాస్ట్ గా కూడా పనిచేస్తుంది. హోమియోపతిలో నిద్రలేని సమస్యకి మందు ఉండదు అని కాదు, మందు కూడా అట్లా ఉంటది హోమియోపతిలో. అండ్ హోమియోపతి స్పెషాలిటీ మీకు చెప్తా. ఒక్కొక్క సిమ్టమ్ పేషెంట్ మనకు ఏం చెప్తారు అదే మన సిమ్టమ్. ఇప్పుడు మీరు నాకు వచ్చి చెప్పిండ్రు, నాకు 3 కోట్లు మా ఇంట్లో చోరీ అయినాయి, దాని తర్వాత నుంచి నాకు నిద్ర వస్తలేదు అంటే, డబ్బు పోయినాక నిద్ర వస్తలేదు మనిషికి, దానికి ఒక మందు ఉంటది. ఆ మందు పేరు నాట్రమ్ సల్ఫ్. 0/9 పొటెన్సీ, రోజు 2 పూటలు ఒక 2-3 నెలలు తీసుకొని మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
డివోర్స్ అయిపోయింది, వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది husband ని, ఆర్జెంటమ్ నైట్రికమ్ అనేసి హోమియోపతి మందు ఉంటుంది. 0/5 పొటెన్సీ. మార్నింగ్ 10 గోళీలు వేసుకోవాలి, నైట్ 10 గోళీలు వేసుకోవాలి. నెల 2 నెలలు వేసుకోండి, మీకు ఎన్ని ఏండ్ల నుంచి కూడా నిద్ర వస్తలేదు, నిద్ర వస్తుంది. సో సమస్య కోటి, సమస్యకి ఒకటి. మళ్ళా ఇప్పుడు ఏం అర్థమైతలేదు కానీ నిద్ర వస్తలేదు అనుకోండి, ఆ పేషెంట్ కి కూడా ఇగ్నిషా అనేసి మంది ఇచ్చిండు. మీరు కూడా ఇగ్నిషా వేసుకొని చూడండి, మీకు వస్తుంది నిద్ర. ఎప్పుడైనా బాగా అలసిపోయినారు అనుకోండి, ఇప్పుడు ఫుల్ అలసట అయిపోయింది, ఫుల్ అలసిపోయింది మనిషి, అప్పుడు కూడా నిద్ర కొందరికి వచ్చేస్తుంది, కొందరికి అలసిపోవడం వల్ల కొందరికి నిద్ర రాదు. ఆర్నికా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది, 6C పొటెన్సీ ఉంటుంది, 6C పవర్ దాన్ని. ఒక డోస్ వేసుకోండి, అరగంటలో నిద్ర వచ్చేస్తుంది. సో టైం మనిషి ఎక్స్ప్రెషన్ ని బట్టి కూడా మందు మెడిసిన్ చేంజ్ అయిపోతుంది. సరే, ఒకవేళ తీసుకుంటాం అలాగే ఒక 1 month 2 months 3 months తర్వాత డోస్ అలవాటు కాదు. ఇప్పుడు ఆ పేషెంట్ కి చెప్పినా కదా నేను, ఇట్లా డైలీ తీసుకోండి అనేసి ఆయన ఇచ్చేసి పోయిండ్రు కదా, ఒక్కసారి వేసుకోగానే ఆమె పడుకున్నారు కదా, మళ్ళా వాడలేదంట జీవితంలో. ఓన్లీ వన్స్ ఫర్ ఎవర్, వన్ షాట్, ఒక డోస్ లోనే పూర్తిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు అట్లా అంటున్నారు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి, సైనసైటిస్ పేషెంట్, ఎలర్జీ ప్రాబ్లం పేషెంట్, 2 సార్లు ముక్కు సర్జరీ చేయించుకున్నారు. సైనసైటిస్ గురించి, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ గురించి, రైనోప్లాస్టీ చేయించుకున్నారు. పాలిప్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, మళ్ళీ అదే ప్రాబ్లం నడుస్తూనే ఉన్నాయి. రన్నింగ్ నోస్, తుమ్ములు, డస్ట్ ఎలర్జీ, ఇడికి ఓంగానే మొత్తం కళ్ళు ఎర్రగా అయిపోవడం, ముక్కులకి వెళ్ళి గారడం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా ఆపరేషన్ కి పోదామని అనుకుంటే వాళ్ళ దోస్త్ మన దగ్గర పట్టుకొని వచ్చిండు. మనం 5 నిమిషాలు మాట్లాడినాం, ఒక డోస్ ఇట్లా నోట్లో వేసినాం ఆయనకు మెడిసిన్. ఆయన మెట్లు దిగి కిందికి పోయినప్పుడు వరకు ఆయన తగ్గిపోయింది, ఈ రోజు వరకు మళ్ళీ రాలేదు. అయితే అట్లా ఉంటది హోమియోపతి మహిమ. సో కరెక్ట్ గా తెలియాలి, వాట్సాప్ ప్రాబ్లం అని కరెక్ట్ గా తెలిస్తే ఇమీడియట్ గా పర్ఫెక్ట్ మెడిసిన్ పడితే ప్రాబ్లం సాల్వ్ అయింది, తగ్గిపోతుంది. సో హోమియోపతిలో ఇన్సోమియాకి కూడా మెడిసిన్ ఉంది. రాబోయే కాలంలో చాలా మందికి అవసరం పడుతుంది చైతన్య గారు. అంటే ఇప్పటికే చాలా స్లీప్ థెరపీ సెంటర్లు కూడా మనం చూస్తున్నాం, బట్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అదైతే బలంగా నమ్ముతాం. కాబట్టి చైతన్య రాజు గారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.